యూఎల్ఐపి అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. మీరు ప్రీమియం పే చేస్తారు. కంపెనీ కొంత పార్ట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. మిగతా పార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇది నార్మల్ సేవింగ్ కాదు. ఇది మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. సో రిటర్న్స్ ఫిక్స్డ్గా ఉండవు. మార్కెట్ బట్టి మారుతాయి. ప్రీమియం ఎలా స్ప్లిట్ అవుతుంది? మీరు 5,000 పే చేస్తారు. 1,000 ఇన్సూరెన్స్కి, 4,000 ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ని డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫండ్ టైప్స్. మీ మనీ ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది? ఈక్విటీ ఫండ్, డెప్ట్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్. యూనిట్స్ అంటే ఏంటి? యూఎల్ఐపిలో డైరెక్ట్ మనీ కాదు, యూనిట్ ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, 1,000 ఇన్వెస్ట్ చేస్తే 100 యూనిట్స్ అంటే 10 రూపీస్ ఈచ్ పార్ట్. మనీ ఎప్పుడు వస్తుంది? కేస్ 1, డెత్ అయితే కంపెనీ 2 అమౌంట్స్ కంపేర్ చేస్తుంది. సమ్ అష్యూర్డ్, ఫండ్ వాల్యూ. సినారియో ఏ, మార్కెట్ బాగా పర్ఫామ్ అయితే సమ్ అష్యూర్డ్ 10 lakhs, ఫండ్ వాల్యూ 15 lakhs. నామినీకి 15 lakhs వస్తుంది. సినారియో బి, ఫండ్ వాల్యూ 6 lakhs, కంపెనీ 10 lakhs 6 lakhs కంపేర్ చేస్తుంది. 10 lakhs అయ్యారు కాబట్టి నామినీకి 10 lakhs వస్తుంది. కేస్ 2, పాలసీ కంప్లీట్ అయ్యి ఎలా ఉంటాయి. ఇక్కడ కంపేర్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా ఫండ్ వాల్యూ మాత్రమే ఇస్తారు. సినారియో, మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే 15 lakhs వస్తుంది. మార్కెట్ డౌన్ అయితే 6 lakhs మాత్రమే. ఇంపార్టెంట్ డిఫరెన్స్, డెత్ అయితే హయ్యర్ ఆఫ్ సమ్ అష్యూర్డ్ లేదా ఫండ్ వాల్యూ. ఎల్ఐ ఉంటే ఓన్లీ ఫండ్ వాల్యూ. ఇంపార్టెంట్ రూట్, యూఎల్ఐపిలో మెచ్యూరిటీ టైంలో గ్యారంటీ ఉండదు. రిటర్న్స్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ పర్ఫార్మెన్స్, ఫండ్ సెలెక్షన్, టైం పీరియడ్. బట్ డెత్ కేసులో సేఫ్టీ ఉంది. సేమ్ ఎగ్జాంపుల్లో సమ్ అష్యూర్డ్ 10 lakhs, ఫండ్ వాల్యూ 6 lakhs. డెత్ అయితే 10 lakhs ఇస్తారు. లాక్ ఇన్ పీరియడ్, యూఎల్ఐపిలో మినిమం 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 years ముందు మనీ విత్డ్రా చేయలేము. ఛార్జెస్, యూఎల్ఐపిలో కొన్ని ఛార్జెస్ ఉంటాయి. పాలసీ ఛార్జెస్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్, మోర్టాలిటీ ఛార్జెస్. సో ఇనిషియల్ ఇయర్స్లో రిటర్న్స్ తక్కువగా అనిపిస్తాయి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ప్రీమియం 5,000 per month, టర్మ్ 20 years. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ మార్కెట్లో గ్రో అవుతుంది. సినారియో, మార్కెట్ బాగా పర్ఫామ్ అయితే 15 to 20 lakhs అవ్వచ్చు. మార్కెట్ వీక్ అయితే 8 to 10 lakhs కూడా అవ్వచ్చు. వై పీపుల్ చూస్ యూఎల్ఐపి? ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిసి ఉంటాయి. మార్కెట్ గ్రోత్ బెనిఫిట్, ఫండ్ స్విచ్ ఆప్షన్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. డిసడ్వాంటేజెస్, మార్కెట్ రిస్క్ ఉంటుంది, ఛార్జెస్ ఎక్కువ, కాంప్లెక్స్ ప్లాన్. టర్మ్కి యూఎల్ఐపికి మెయిన్ డిఫరెన్స్, టర్మ్ పర్పస్ ప్రొటెక్షన్, యూఎల్ఐపి పర్పస్ ప్రొటెక్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. టర్మ్లో రిస్క్ ఉండదు, యూఎల్ఐపిలో మార్కెట్ రిస్క్ ఉంటుంది. టర్మ్లో నో రిటర్న్స్, యూఎల్ఐపిలో రిటర్న్స్ ఉంటాయి. ఫైనల్గా యూఎల్ఐపి అంటే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిసి ఉండే పార్ట్. ఇలాంటి టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.